తెలియదు కానీ బట్ ఇట్స్ ఎ వెరీ నెగిటివ్ ఎన్సర్కిలింగ్ అట్మాస్ఫియర్ అది. సార్ ఏంటి బెజవాడ బ్రదర్స్ పంచాయతీ ఏంటి? ఇది ఒక విచిత్రం అండి. బెజవాడ బ్రదర్స్ అంటే మీకు తెలుసు కదా, కేసినేని నాని, కేసినేని చిన్ని గారు పేర్లు కూడా బాగుంటాయి. ఇద్దరు నిజంగా చంద్రబాబు లోకేష్ల రాజకీయ కౌశలాన్ని మెచ్చుకోవాలి. అన్నం దెబ్బతీయడానికి తమ్ముడిని ఎంపీ చేశారు వాళ్ళు. ఆయనే వెళ్ళి జగన్తో చేరాడు, ఆయన ఓడిపోయాడు పోటీ చేసి. అందుకే బెజవాడ బ్రదర్స్ అన్న పేరు అచ్చంగా కేసినేని బ్రదర్స్ అనండి, బెజవాడ ఎంపీ బ్రదర్స్ అనండి, ఎందుకంటే ఆయన చేసి ఈయన చేశాడు కాబట్టి. ఇంతకు మనం ఇది వాళ్ళకి సంబంధించి సీరియసే కదా. ఉర్సా కంపెనీ వచ్చినప్పుడు కేసినేని నాని ఒక ట్వీట్ పెట్టాడు, చంద్రబాబుకు లెటర్ రాశాడు. ఏమంటే ఈ ఉర్సా కంపెనీతో ఈయనకు సంబంధం ఉంది, కేసినేని చిన్నికి అని, తన తమ్ముడే దానికి కారణమని. ఆ తర్వాత ఇంకొక ఇన్ఫ్రా దాంట్లో కూడా ఆయనకు సంబంధం ఉందని. మళ్ళీ తాజాగా రాజ్ కేసిరెడ్డి, ఇందాక మనం మాట్లాడుతున్న మద్యం కుంభకోణంలో ఉన్న రాజ్ కేసిరెడ్డితో కూడా చిన్ని వ్యాపారం చేశాడు, వీళ్ళిద్దరికి సంబంధించిన ఫార్మ్స్ ఉన్నాయి, ఇవి చూడండి అని ఆయన మొన్న మళ్ళీ చంద్రబాబుకు లేఖ పెట్టాడు. సో దాని మీద ఇంత ఇండో పాక్ యుద్ధంలో కూడా ఉదయం ఎంపీ గారు మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. నేను రాజ్ కేసిరెడ్డితో వ్యాపారం చేసిన మాట నిజం. వ్యాపారం కూడా కాదు, నాకు హైదరాబాద్లో 4000 అడుగుల స్థలం ఉంది, దాని పక్కన ఆస్తి అతంది, కాబట్టి కలిసి చేయడం కోసం ఏదో ఒప్పందం చేసుకున్నాము, అంతవరకు నిజమే. కానీ ఏ సమయంలో అయితే ఆయన జగన్ మనిషి అని తెలిసిందో అప్పుడు నేను దాన్ని తృణప్రాయంగా దాన్ని నేను తిరస్కరించాను. ఇంకా అప్పటి నుంచి ఇప్పటివరకు నేను ఆయన కలుసుకోలేదు కూడా. కాబట్టి సిబిఐ విచారణ జరపండి, ఈ విషయాల్లో నాకేమైనా సంబంధం ఉందేమో మద్యం దీంట్లో కానీ ఇంకోటి కానీ, సిబిఐ విచారణ జరపండి. రెండవది పని కట్టుకొని నా మీదికి నెట్టి జగన్ను కాపాడడానికి నాని ట్రై చేస్తున్నాడు, ప్రతి దాంట్లో నాకు సంబంధం ఉంది అంటున్నాడు. కాబట్టి అంటున్నారు మరి సిబిఐ అయితే ఈయన లెక్కకు స్పందించే అవకాశం లేదు. కానీ చంద్రబాబు గారు ఏమైనా వాళ్ళ ప్రభుత్వమే కాబట్టి ఏమైనా అడిగి అన్నీ తీస్తే ఇదిగో అప్పటి గాలి జనార్దన్ రెడ్డిది ఇప్పుడు తేలినట్టు ఇప్పుడు జరిగేవి కూడా దశల వారీగా కొంచెం ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలాసార్లు ఈ భూమి వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళకి వీళ్ళతో సంబంధం ఉంది, ఆ కంపెనీలో ఈయన పేరుంది, అంతకుముందు వీళ్ళే, ఎవరెవరు అంతా ఆ తానులో ముక్కలే అని ఎక్కడెక్కడో ఏవేవో సంబంధాలు కనిపిస్తుంటాయి. కానీ అలా అని మీరు చట్టబద్ధంగా రుజువు చేయాలి కదా. బట్ కేసినేని బ్రదర్స్ వార్ మటుకు బెజవాడను చాలా ఉడికిస్తున్న మాట నిజం. ఇప్పుడు మళ్ళీ నాని ఊరు కూడా ఆయన కూడా రేపో ఎల్లుండో ఏదో ఒకటి మళ్ళీ ఒకటి బయటపెట్టే ఛాన్స్ ఉంటుంది. నా ఉద్దేశంలో ప్రభుత్వం దీని మీద, ప్రభుత్వమో లేకపోతే సంబంధిత శాఖ ఒక ముగింపు పలికితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రజాప్రతినిధి కాబట్టి కొన్ని కేసుల్లో ఉన్నప్పుడు కొన్ని ఆరోపణలు ఇలా అంటే ఎవరి మీద ఆరోపణ వస్తే వాళ్ళే చెప్పినంత మాత్రం అది అవ్వదు కదా. సో ఆయన ఇంకోటి కూడా అన్నాడు, మీడియా వాళ్ళని కావాలంటే నేను దుబాయ్కి పంపిస్తాను, న్యూయార్క్, అమెరికాకు కూడా పంపిస్తాను, మీరు వెళ్ళి విచారించండి కావాలంటే. కేసినేని ఏవో 2-3 సంస్థలు ఉన్నాయి, ఇవన్నీ చిన్నికి సంబంధించినవి నాని చెప్తే అసలు నాకు సంబంధం లేదు, మీరే పెట్టారు, దర్యాప్తు జరపండి అంటున్నారు. నా ఉద్దేశం జర్నలిస్టులు వీళ్ళందరికంటే తెలుగుదేశం వాళ్ళే దీని మీద ఒక దర్యాప్తు జరిపేస్తే, ఎందుకంటే మొన్న ఓడిపోయినప్పుడు జగన్ పార్టీ కానీ అంతకుముందు ఎన్నికల వరకు ఆయన తెలుగుదేశం పార్టీయే కదా. ఇద్దరిలో ఎవరైనా కానీ తెలుగుదేశం దానికి బాధ్యత వహించి చేస్తే చాలా బాగుంటుంది వాస్తవంగా. అప్పుడు జగన్ పాత్రను కూడా వాళ్ళు ఎక్స్పోజ్ చేయొచ్చు. లేకపోతే ఇదేదో అన్నదమ్ముల తగాదాలాగా ఉంటే ఇది ప్రజలకు సంబంధించిన, ఆస్తులకు సంబంధించిన, అవకతవకతలకు సంబంధించిన అంశం కదా ఇది. కాబట్టి అలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.